కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము. ప్రజలకి పలానా సమయంలోనే రండి, పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి. కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి. అలా వెళ్ళొస్తే 64,000 70,000 ఓట్లు మెజార్టీలు వస్తాయి. రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు 34,000 ఓట్లతో ఓడిపోతాం. ఎప్పుడైతే మన ఇంటి బయట బోర్డులు పెడతామో, ఎప్పుడైతే అమెరికాలో వెళ్ళి వస్తామో, అదే పనిగా గెలిపించంగానే పోయి అమెరికాలో కూర్చుంటామో అప్పుడు 64,000 ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం. రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ, పాత్రికేయ సోదరులకు కూడా ఈ 5 సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ మా రోజు వస్తుంది. మేము చేసినటువంటి మంచి ఏంటి అనేది ప్రజలు గుర్తించే రోజు వస్తుంది అనే నమ్మకం మాలో ఉంది అని చెప్పి తెలియజేస్తాం. డెఫినెట్గా కమిటెడ్గా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్ని కూడా ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళని అప్పుల పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయేటట్టుగా చేసి వేళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. మాట్లాడకుండా ఉండేదని అంటే వేళ ఒకటే అన్న, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, నీకు ఒక భ్రమలో బ్రతికాం. మేము అందరం భ్రమలో బ్రతికాం. మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని. మా అంత గొప్పగా పాలన చేశామా లేదా, మేము భ్రమలో బ్రతికామా లేదా అనేది ఒక 6 నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను భ్రమలో ఉన్నానా, ప్రజలు భ్రమలో ఉన్నారా, లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి. అందరికీ చెప్తాను, ఒకరి తర్వాత ఒకరు అందరికీ చెప్తాను. ప్రజలకి సేవ చేయలేదని నేను చెప్పలేదన్న, చేసినవి అన్నీ చెప్పా నీకు. బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. నేను ఆఖరి రోజుల్లో కూడా, ఆఖరి 6 నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ 6 మంత్స్లోని 180 రోజుల్లో కనీసం అంటే 50 నుంచి 60 రోజుల పాటు విజయవాడలో ఉన్నా నేను. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం, ఇక్కడే ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ 10,000 మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం. అది నేను పని చేయలేదు, సేవ చేయలేదని చెప్పలే, నేను ఏమేం చేశాను చెప్పా. ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదన్నా. నేను అందుకే చెప్తున్నా, నువ్వు డిబేట్ పెడితే నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా. అవతల ప్రతిపక్ష పార్టీలైనా సరే, లేకపోతే పాత్రికేయ సోదరులైనా, సీనియర్ జర్నలిస్టులు వచ్చినా కూడా ఏ గ్రామాన్ని తీసుకోండి మీరు, ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేశారు, ఇవాళ నేనేం చేశాను అనేది చూపిస్తా, ఆన్ రికార్డ్ చూపిస్తా ఖచ్చితంగా. నేను అదే చెప్తున్నా అన్న, నేను అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతా ఉంది, మన గెలుపుని చూడబోతా ఉంది అని చెప్పని ఆయన చెప్పాడంటే, ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు, ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు. నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవాళ కూడా గుర్తు. తెల్లవారుజామున 4 గంటలు 5 గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుకుపాట్లు వేస్తూ 1-2 గంటలు పడుకుని, ఆ 1-2 గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన.
అలాగే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి వాట్ ఈజ్ వాట్ తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది, ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు ఆయన, నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన. ఈవేళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కమిట్మెంట్ ఉంది. మీరే చూస్తే 6 నెలలు పోయాక వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా. అధికారులు అని అందరినీ అనలేదన్నా నేను. అవును, నేను తీసుకెళ్ళాను అనే కదన్నా నీకు చెప్తుంది. తీసుకెళ్ళాను, 10 సార్లు తిరిగాను. నా దగ్గర ఆన్ రికార్డ్ సిఎంపీ ఉంది. నేను ఎవరికి ఆపాదించట్లేదన్నా, నాకు నేనే ఆపాదించుకున్నా. అవునన్నా నేను చెప్తుంది, నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, మేమేమీ చేయలేదు, మేము ప్రజలకు ఏం చేయలేదని చెప్పట్లా. నేనేం చేశానో చెప్పా నీకు. ఏ గ్రామాన్ని తీసుకో, నీకు నచ్చిన గ్రామం, నీకు తోచిన గ్రామం, అదే చెప్తున్నాను. నీకు ఇప్పుడు దాకా ఏం చెప్తున్నా, నేను చెప్పేదంతా అదే. అది ప్రజలు ఆలోచించుకోవాలి అనేది. నేను తప్పు చేస్తున్నా. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే అన్నా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే. నేను చెప్పేది ఏంటంటే, నేను పని చేశాను చేయలేదు అనేది ఈ ఊరికినే ఇక్కడ మాట్లాడుకోవసరలే. నా ప్రతిపక్షం వల్ల అయినా సరే, లేకపోతే మీ సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా వచ్చినా, మీకు తోచిన గ్రామం, మీకు నచ్చిన గ్రామం, ఏది నచ్చితే అది పిక్ చేయండి. పలానా గ్రామం, నా గ్రామం మీద డిబేట్ చేద్దాం. వాళ్ళు ఏం చేశారు, నేనేం చేశాను అనేది డిబేట్ చేద్దాం. అదే చెప్తున్నా. నేను ఇన్ని పనులు చేసిన, అరే నీకు ఎంతసేపు చెప్తుంది అదే కదా. ఓటు వేయలేదు నాకు, నేను ఇన్ని పనులు చేసినా కూడా అంటే పని చేయడం నాది తప్ప, లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పాను నీకు. అదే చెప్తుంది నేను. నువ్వు నా నియోజకవర్గంలో 1770 కోట్ల రూపాయలు ఇవాళ నేను ఊరికిన ఆషామాషిగా ఊరికిన 4 కబుర్లు చెప్పట్ల. 1770 కోట్ల రూపాయలు ఏ గ్రాంట్లు, ఏ డిపార్ట్మెంట్లు, ఏ గ్రామాలు ఏం చేసాం నీకు ఆన్ రికార్డ్ ఇస్తా. ఓ వారం టైం ఇవ్వండి, మీకు అన్నీ కూడా పేపర్ మీద ఇస్తా, ఆన్ పేపర్ ఇస్తా. 1370 కోట్ల రూపాయలు. ఇదే అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ పేర్లు చెప్పి 1370 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసాం. ఎలాగా? రూపాయలు లంచం లేదు. నా దగ్గరికి వచ్చి చేయి చాచాల్సిన పని లేదు, నా కార్యకర్త దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పని లేదు, నా పార్టీ జెండా మోసిన నాయకుడి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పని లేదు. డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసాం. 20,000 పట్టాలు ఇచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ భూమి ఇచ్చారా ఎప్పుడైనా? అందుకే 20,000 పట్టాలు ఇచ్చాం కాబట్టి చీకొట్టారా మమ్మల్ని అడుగుతున్నా నేను ప్రజల్ని. నేను అడిగేది అదే అన్నా, నేను అడిగేది అదే. 20,000 పట్టాలు ఇచ్చాం కాబట్టి ప్రజలు చీకొట్టారా అని. దృష్టికి వెళ్ళలేదా? 30 లక్షల మంది ఒక్కొక్కడు 15 మంది ఇంప్లై చేసి కసి తీరా ఓడించడానికి కొట్టారని ప్రజలు అనుకుంటారు. అందుకే అంటున్నా అన్న, మనం పాత్రికా సమావేశంలో లిక్కర్ బ్రాండ్ల గురించి, లిక్కర్ రేట్ల గురించి మనం మాట్లాడుకునే స్థాయిలో ఈవేళ వ్యవస్థలో చెప్పాను. నువ్వు చెప్పావు కదా, నన్ను మాట్లాడి నువ్వు అడిగావు నన్ను, నేను అదే చెప్తుంది. నువ్వు అడిగిన ప్రశ్న తప్పని అనట్లా, నేను దానికే సమాధానం చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? లిక్కర్ బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టేటట్టుగా రేట్లు పెంచుతాను అని చెప్పాడు ఆయన. అది చూసే కాబోలు ప్రజలు ఓట్లు వేశారు, మనకు 151 స్థానాలు ఇచ్చారు అని చెప్పి ఏడాపెడా రేట్లు పెంచుతూ వెళ్ళాం. ఇవాళ దానికి తప్ప నిజమా, కరెక్టా కాదా అనేది ప్రజలు తీర్పిచ్చారు. అందుకే మా బుర్రలు మార్చుకోవాలి, మా మైండ్ సెట్లు మా బుర్రలు మార్చుకోవాలి అనేది ఇప్పుడు అర్థమవుతుందని అందుకే కదా నీకు చెప్తుంది.
సరేలే అన్న, ఇంకా అవన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు అన్న నేను అదే చెప్తున్నా, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ పార్టీలోని ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో సోకాల్డ్ అర్బన్ రూరల్లోని నుంచిన వాళ్ళు ఒకరికొకరు పొడుచుకోలేదా? ఇప్పుడు ఇక్కడ నేనైతే నా వరకు చెప్తున్నా, నేను ఎక్కడా తప్పు చేయలే. నా పార్టీ గెలవాలనే కోరుకున్నా తప్పితే నా పార్టీ అభ్యర్థి నాకు శత్రువు కాబట్టి అతను ఓడిపోవాలి అని చెప్పని నేను కోరుకోలే. బహుశా నేను పూర్తిగా నెత్తి మీద వేసుకుని నేను పనిచేసి ఉండకపోవచ్చు, కానీ నా మనిషి అన్న వాళ్ళు అందరూ పనిచేశారు. బట్ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఇక్కడ పార్టీలు వర్గాలు ఒకరికొకరు ఇవన్నీ సహజంగా ఉండే, ఎవరి ఎదుగుదల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ లెక్కలోకి రాలే. ఇవన్నీ ఎప్పుడు లెక్కలోకి వస్తాయి? 1000, 2000, 3000 ఓట్లు మార్జిన్లతో గెలిచాము ఓడాము అన్నప్పుడు, ఓహో పలానా ఓడు నాకు దెబ్బేశాడు, పలానా గౌడాస్కి ఏదో అతను వద్దని చెప్పాడట, పలానా కాపులకి నేను చెప్పానని నేను వద్దని చెప్పానట అని, లేకపోతే ఇవన్నీ లెక్కలన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ లేవు. ఇప్పుడు 34,000 20,000 పట్టాలు ఇచ్చా కదా, అందుకని 34,000తో ఓడిపోయా. 1770 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశాం కదా, అందుకని 34,000 ఓట్లతో ఓడిపోయా. 1370 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చాం, అందుకని ఓడిపోయా. రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రి 3ంటికి ఫోన్ చేస్తే 2ంటికి ఫోన్ చేస్తే నా పక్కన పెట్టుకుని ఫోన్ ఎత్తి మాట్లాడేవాళ్ళం. నా భార్య పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని, నా భార్య లేక ముందు బయటికి వెళ్ళిపోయేవాడిని. ఇవన్నీ తప్పులేని ఇప్పుడు అర్థమవుతున్నాయా? నేను తప్పని అనుకోవాలా, నిజమే కరెక్ట్ అని అనుకోవాలనేది ఇప్పుడు ఆలోచించుకోవాలని చెప్తున్నా నీకు.